మచ్చుకు ఒక మాట చెప్పండి, హ్యాపీగా ఫీల్ అవుతా. నేను నెంబర్లు చెబుతాలే, 1 2 3 4 అని నెంబర్లు చెబుతాను. ఒకటంటే లాస్ట్లో చెప్పింది ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకటంటే మళ్ళీ ఫస్ట్లో చెప్పింది ఒకటి అనుకుంటారేమో. లాస్ట్లో చెప్పింది ఒకటి. ఏ కోవలో ఉన్నారు? 3లో ఉన్నారా, 2లో ఉన్నారా, 1లో ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దేవుడు దారిద్రతలో ఉన్న నీ జీవితాన్ని ఉన్నతంగా ఉంచాలని, ఈ లోక సంబంధమైన విషయాలను ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుని అనగా నువ్వు బలహీనమైన వ్యక్తిగా మారి, ఇగో నా వల్ల కాదయ్యా, నేను చేయలేనయ్యా. దరిద్రులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని దరిద్రులు అంటారు. అర్థమైందా? ఇడు దరిద్రుడురా అంటే అర్థం ఏంటంటే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నవాడు దరిద్రుడు. ఫస్ట్లో అడిగా అర్థం ఏంటి అని, అర్థమైందండి? నిస్సహాయ స్థితి, ఏమి చేయలేని పరిస్థితి, రూపాయి ఖర్చు పెట్టలేని పరిస్థితి, ఇంటికొత్త ముద్ద పెట్టలేని పరిస్థితి, అంత దరిద్రుడు అయ్యడం. నిస్సహాయ స్థితి, చేయాలని మనస్సు నుండి కోరుకుంటుంది కానీ చేయలేని పరిస్థితి. ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ దరిద్రునిక జీవితాన్ని దేవుడు ఎలా ఉంచాలనుకున్నాడు తెలుసా? సింహాసనం ముందు కూర్చుండబెట్టాలనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దాం. ఈ లోక విషయంలో నీకు అవకాశం ముందు కనపడుతుంది, పాపం చేయమని ప్రేరేపిస్తుంది, పురుకొలుపుతుంది, ప్రేరణ పుట్టుకొస్తున్నాయి, చెప్పుడు మాటలు నీ మనసు నిండా చోటు చేసుకుంటున్నాయి. అయినా సరే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో నిలబడు. ప్రభు కోసం దేవుడిని ఉన్నతంగా ఉంచుతాడు. తన మహిమ కలిగిన సింహాసనం ముందు కూర్చుండబెట్టుకుంటాడు. అవకాశం వచ్చిందే చాలనుకుని ఈరోజు 10 రూపాయలు వస్తున్నాయి చాలనుకుంటున్నామేమో. ఒకవేళ ఆ 10 రూపాయలు నీ జీవితానికి ఏం కలిగిస్తుంది తెలుసా? ఇప్పుడు దేని బిడ్డలారా, ఆశించిన దాని వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఆశించిన దాని వల్ల నష్టపోయిన వారు ఎంతమంది జీవితాలు ఉన్నాయి? ఆకాను ఆశించాడు, ఏమైంది? కుటుంబం అంతా రాళ్ల చేత కొట్టబడింది. రాళ్ళ కుప్ప వేయబడింది. గెహజీ ఆశించాడు, ఏం తెచ్చుకున్నాడు? తరతరాలకు ఏమనుకుని ఆశించాడు? తరతరాలు కూర్చున్న తడగనంత ఆస్తి నాకుంది. తరతరాలకు కూర్చున్న తరగనంత ఆస్తి నాకుంది చాలు అనుకున్నాడు. కానీ ఏం తెచ్చుకున్నాడు? తరతరాలు అనుభవించలేనంత కుష్ఠరోగాన్ని సంపాదించుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, దరిద్రులు అంటే నిస్సహాయమైన స్థితి, ఏమీ చేయలేని స్థితి. ప్రభు కోసం ఈ లోక సంబంధమైన పాపపు శాపపు ఆలోచనలు ఏమి చేయలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయే స్థితి నీలో రావాలి. ఇలాంటి వారు దేవుడు కావాలంటున్నాడు. ఇలాంటి వారి ప్రార్థన మీద దేవుడు తన కన్ను దృష్టి నిలుపుతానంటున్నాడు. ఇలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తానంటున్నాడు. ఇలాంటి వారి మరొక ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. ఇలాంటి వారిని తన సింహాసనమందు, మహిమ కల సింహాసనం ముందు కూర్చుండబెట్టుకుంటానంటున్నాడు. మరి ఆ ఆలోచన వస్తుందా? సంపాదించు, ఆలోచన కోసం పోరాడు. ఒకవేళ ఆ సమయం ముందు, ఆ పాపం చేసే సమయంలో దేవుని కోసం కేటాయించుకుంటూ బాధపడితే 5 నిమిషాలు బాధపడతావు, పావు గంట బాధపడతావు, గంట బాధపడతావు, కానీ శాశ్వతమైన ఆశీర్వాదం సంపాదించుకుంటావు. కానీ ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు సుఖం కోసం జీవితాన్ని పాడు చేసుకుని శాశ్వతమైన దుఃఖానికి, శాశ్వతమైన వేదనకు నిన్ను గురి చేసుకోవద్దు. బైబిల్లో దేవుడు సెలవిస్తున్న మాట చదవండి. కీర్తన గ్రంథం 102వ కీర్తన 17వ వాక్యాన్ని ఒకసారి చదవండి. 102వ కీర్తన 17వ వాక్యం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడు. అర్థమైందండి? ఇప్పుడు దరిద్రులు అంటే ఎవరు? అర్థమైందమ్మా? ఎవరు దరిద్రులు అంటే? ఇప్పుడు 3వ రకం దరిద్రుల గురించి వస్తున్నాం మనం. ఇప్పుడు దరిద్రులు అంటే ఎవరు చెప్పండి? పాపం చేయటానికి అవకాశం ఉండినను
నిస్సహాయమైన స్థితి, నా వల్లేం కాదు, నేను చేయలేను. ఈ స్థితిలో ఉన్నవాడు దరిద్రుడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారు విశ్వాసమును అంటున్నాడు. ఈ లోక విషయం, లోకమనగా పాపంతో నింపబడిన ఈ లోక విషయంలో దరిద్రులై ఉండాలి. దేవుడు కోరుతున్నది. ధనవంతులయ్యి మేమేమీ లేదయ్యా, మేము నిరుపేదలమయ్యా, రూపాయి కూడా కానుకేవలేమయ్యా అనుకునే దరిద్రత కాదు. ఈ దరిద్రం కావు. ఈ లోక సంబంధమైన విషయాల్లో నిస్సహాయమైన స్థితిలో మారిపోవాలా. వారి ప్రార్థన మీద నాకు కనుదృష్టి నిలుపుతానంటున్నాడు దేవుడు. మారు ప్రభు కోసం, తిడితే తిట్టించుకో ప్రభు కోసం, కొడితే కొట్టించుకో ప్రభు కోసం, అరిస్తే అరిపించుకో ప్రభు కోసం. ఏముందండి, 4 మాటలు అంటారు. పడ్డవాడు ఇవిడు చెడ్డవాడు కాదని లోకలు అంటారుగా, చెప్పుకుంటారుగా. చెప్పుకోవడానికి అని పనికొస్తాయి. మీకు పనికి రావా? వర్తించవా? నన్నంటే నేను ఎందుకు పడతానో అంటే పక్కనోడితో చెబుతాం కదా సామెత. ఒకవేళ పక్కనోడు ఏదైనా ఇబ్బంది పడితే ఏమని చెబుతాం? రే పడ్డోడు ఇవిడు చెడ్డోడు కాదురా, జాగ్రత్త అని చెబుతాం. మరి నిన్నంటే నన్ను ఎందుకు అంటారో అంటావా? గమనించండి. ఇతరులకు వర్తించేవి మనకు వర్తించవా? దేవుని లేఖనం సెలవిస్తుంది, దిక్కు లేని దరిద్రుల ప్రార్థన అయినా నిరాకరింపక. ఈ లోక సంబంధం దరిద్రులైన వారుగా మారాలి. ఈ లోక సంబంధమైన విషయంలో దరిద్రులైన వ్యక్తిగా నువ్వు మారితే నీ విశ్వాసాన్ని దేవుడు స్థిరపరుస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు బలపరుస్తాడు. ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు నీ కోసం ప్రత్యేకపరుస్తాడు. ఒకసారి చదవండి మరొక మాచను, కీర్తన గ్రంథము 107వ కీర్తన 41వ వాక్యాన్ని కూడా చదవండి. 107వ కీర్తన 41వ వాక్యం. అమ్మా, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును. ఆమేన్. ఇప్పుడు తిడతా ఉన్నారు, బాధ వేస్తుంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? దేవుడు ఏం చేస్తాడు? ఆ బాధను చెప్పండమ్మా. ఆ బాధను, ఈ లోక విషయంలో ఉన్న దరిద్రిగా జీవితాన్ని గడుపుతున్నావు, ఈ లోక విషయంలో, పాప విషయంలో, శాప విషయంలో, ఈ లోక సంబంధమైన విషయంలో దరిద్రంగా జీవితాన్ని గడుపుతున్నా నువ్వు బాధపడుతూ ఉన్నావు. అనేకుల్ని తక్కువ చేస్తున్నారు. ఓ చేతగాని వాడు అంటున్నారు, చేతగానిదానం అంటున్నారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, విలువ లేకుండా మాట్లాడుతున్నారు. బాధపడుతూ ఉన్నావు. ఇప్పుడు ఆ బాధను దేవుడు తీసివేస్తాడంట. ఆమేన్. మరి ఎందుకు దిగులు పడుతున్నావు? మరి ఎందుకు బాధపడుతున్నావు? ఈ లోక విషయంలో ప్రభు కోసము నిన్ను నువ్వు సాక్రిఫైస్ చేసుకుంటుంటే, నీకు దేవుని కోసం ప్రత్యేకంగా నిన్ను సమర్పించుకుని నేను ఇలాగే ప్రభు కోసం బ్రతకాలి అని తీర్మానం చేసుకున్నప్పుడు, నేను చేతకాని వాడు చేతకానిది అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు దిగులు పడాల్సిన పని లేదు, నువ్వు బాధపడాల్సిన పని లేదు, నష్టపోవాల్సిన పని లేదండి. దేవుడు నీ లేవనెత్తాడు, ఈ స్థితిని మారుస్తాడు, మంచి జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. వారి బాధను తొలగిస్తానంటున్నాడండి. వారి బాధను తొలగిస్తారంట. నీ బాధ ఏదైనా కావచ్చో వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, క్షేమాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. క్షేమాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దీని బిడ్డలారా, మరి నువ్వు ఎలా ఉన్నావు? నీ ఆలోచన ఎలా ఉంది? దరిద్రులు 3 రకాలు. ఈ 3వ రకమైన దరిద్రతలో లోక సంబంధమైన తనకు తాను దరిద్రులుగా మార్చుకోవటం, తనకు తాను దరిద్రులుగా మారటం. 1, వారి ప్రమేయం లేకుండా వారి క్రియలే వారిని దరిద్రులుగా చేస్తాయి. 2, వారి పుట్టుకతోనే వారి దరిద్రులుగా మారుతున్నారు. 3, వారికి వారే దరిద్రులుగా మారటం. ఈరోజు ప్రభు ఆదరించేది ఎవరిని తెలుసా? ఎవరి వైపు మనసు పెట్టే తెలుసా? వారికి వారు దరిద్రులుగా, లోక సంబంధమైన విషయాలు దరిద్రులుగా మార్చుకొని ప్రభు కోసం బ్రతకాలనుకున్న వారి వైపు దేవుడు వారి ప్రార్థన నిరాకరించడంట, వారి బాధను తొలగిస్తాడంట, వారికి తోడుగా ఉంచాడంట. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. విధవరాండ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. చాలండి. ఏమంటున్నాయంట?
దరిద్రులను, ఎవరు దరిద్రులను బాధ పెట్టొద్దు? దేవుని కోసం వారికి వారు లోక సంబంధమైన విషయాలను చండాలంగా ఉంచుకుని వాటిని నెట్టివేస్తున్న వారిని బాధ పెట్టొద్దు, వారిని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే అరే నువ్వు చేతగానోడువే, నువ్వు చేతగాందానివే అనే ఆలోచనతో వారిని ఎప్పుడూ తప్పుగా మాట్లాడొద్దు. ఇప్పుడు దీని బిడ్డరా, మోషే ఓ చక్కటి మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఓ చక్కటి మాట అంటాడు. మోషే ఏమంటాడు? ఒకసారి 11వ అధ్యాయము చదవండి. 37వ వచనంలో 24వ వచనం చదవండి. 37వ వచనం తర్వాత చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలపు, అమ్మ బాగా వినండి, అల్పకాలపు, నాతో పాటు చెప్పండి అందరూ, అల్పకాలపు పాపభోగపు, ఏంటిది అది అంటే? చెప్పారుగా, నాతో పాటు చెప్పండి, చెప్పారుగా. అంటే అర్థం ఏంటి? అల్పకాలం అంటే అర్థం ఏంటి? కాలాల్లో రకాలు ఉన్నాయి. కొద్ది కాలం అనమాకండి, కాలాల్లో రకాలు ఉన్నాయన్న. తెలివిగల వాళ్ళనే చెప్పా, మీరు ఎట్టాగ అంటారనే కాలాల్లో రకాలు ఉన్నాయన్న. ఇప్పుడు అల్పకాలము అంటే అర్థం ఏంటి? కొద్ది కాలం అనమాకండి, కొద్ది కాలం కాదు అది. క్షణకాలం, అల్పకాలం, కొద్ది కాలం, ఇంకో రకం ఉంది. చెప్పండి, అల్పకాలం అంటే అమ్మా అర్థం కాలేదమ్మా? మధ్యలోనే ముగిసిపోయేది. ఇంకా అల్పకాలం, అల్పము అంటే అర్థం ఏంటి? అల్పం అంటే చిన్నదే, కానీ దానికి ఇంకో పర్యాయ పదం ఉంది. అమ్మా నీ తెలుగు మాస్టర్ని అయితే బాగుండేది, అనవసరంగా పాస్టర్ని అయ్యా. సందులు గొంతులు, సమోసాలు అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు అల్పము అనే పదానికి అర్థం బలహీనమైనది. ఏంటిది? పాపం ఎలాంటిది చెప్పండి ఇప్పుడు. దీనికోసం బలమంతా కూడగట్టుకుని బలహీనమైన పనులు చేస్తారు. అందుకని ఏమవుతుంది? భక్తుల హీనత వస్తుంది. అర్థమైందా? ఆత్మీయత హీనత వస్తుంది. కనుక గమనించండి, పర్యాయ పదాలు చాలా ఉంటాయి. వాటిలో మనకు కావాల్సిన పదాన్ని, దరిద్రులు అనే పదాన్ని కింద చెప్పాను మీతో. కోపం వచ్చిన దరిద్ర అందరితో, ఎందుకంటే అటు చేసే పనులు బట్టి. కానీ ఇంకో చోటుకి వెళ్ళి దరిద్రుడండి అని సానుభూతిగా మాట్లాడతాం. ఇట్లా అంటే మనం మాట్లాడేటప్పుడు అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆ పదానికి అర్థం మారుతుంది. అలాగే ఒకసారి గమనించండి, మీరు చెప్పినవన్నీ కరెక్టే, కానీ సందర్భాన్ని బట్టి మనం చూసినట్టే ఇక్కడ పాపభోగము, అల్పకాలపు, చదువునానా, అల్పకాలపు పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చాలమ్మా, అల్పకాలపు పాపభోగం అనుభవించుట కంటే. ప్రియమైన బిడ్డలారా, మీరందరూ చాలా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళు, నెంబర్ 2 మాత్రం కాదు, నెంబర్ 1 పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఎందుకంటే శనివారం వరకు చక్కగా సీరియల్స్ అన్నీ 6:30కే వస్తాయి ఇష్టమైనవి. అందుకనే ప్రార్థనకు రారు. ఏ పాపభోగాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు చెప్పండి మీ నోటితో? ఏ పాపభోగం? అల్పానందం. ఏ ఆనందం? పరిపూర్ణమైన ఆనందం కాదు అది. మళ్ళీ అరగంట పోతే అయిపోయింది అది. అరగంట అయిపోగానే మళ్ళీ ఆనందం ఉండదు.
ఒకవేళ ఎర్రగంటలో కరెంటు పోతే దుఃఖానందం వచ్చింది, మళ్ళీ పక్కనోడికి ఫోన్ చేసి కనుక్కోవాలా ఏం జరిగిందంట అని. అర్థమైందమ్మా? కనుక దయచేసి గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే క్రీస్తు విషయమైన శ్రమ, ఆయన ప్రజలతో శ్రమ అనుభవించడం నాకు మేలు అనుకున్నాడంట. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? ఇది ఈ లోక సంబంధమైన విషయంలో దరిద్రులుగా మారటం అంటే. ఈ లోక సంబంధమైన విషయంలో దరిద్రులుగా మారారు అంటే దేవుడు నిశ్చయముగా వారి వైపు మనస్సు పెడతాడు, నిశ్చయముగా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వారి గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు వారికి ఇస్తాడు. వారిని విడిచిపెట్టడు దేవుడు, వారిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఈ లోక సంబంధమైన విషయాల్లో వారు సాక్రిఫైస్ చేసుకున్నారు. 37వ వచనం ఒకసారి చదవండి. రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమ పడిరంట. ఎవరి కోసం? తినటానికి ఇండ్లేక? ఏమండి? ఇప్పుడు దేని బిడ్డలు దయచేసి గమనించండి. మన భారతదేశంలోనే, మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన పగడాల ప్రవీణ్ గారు, ఆయన మిస్టరీగా మారిపోయింది ఆయనది కేసు. అయితే గమనించండి, ఆయనకేం తక్కువైంది? వీధుల్లోకి వచ్చి సువార్త ప్రకటించాల్సిన భారము బాధ్యత ఏంటి ఆయనకి? మనకు 25 ఏళ్ళు ఉద్యోగం వస్తే ఇంట్లో నుంచి బయటికి రావట్లా, ఆదివారం తప్ప మందిరంలో కనపడం. ఆయనకి 7 కంపెనీలు 7 దేశాల్లో, ఒక 4 దేశాల్లో 7 కంపెనీలు ఉన్నాయంట. కోట్ల రూపాయల ఆస్తిని అమెరికా దేశంలో ఒక పెద్ద ప్యాలెస్ నమ్ముకుని ఇండియాకి వచ్చి ఒక ప్రాజెక్ట్ చేద్దామని ఇండియాకి తీసుకొచ్చాడు అమౌంట్. నాకు తెలిసిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా తెలుసుకున్నది. అది మీకు కూడా కొంత తెలిసేమో నాకు తెలియదు, కానీ ఒక గొప్ప ప్రాజెక్ట్ చేద్దామని ఇండియాకి వచ్చాడు. ఆ ప్రాజెక్ట్ తలపెడితే క్రైస్తవులకంటూ ఒక ఏజెండా, క్రైస్తవులకంటూ ఒక ప్రయారిటీ, క్రైస్తవులకంటూ ప్రత్యేకత, ఒక విధానం వస్తుంది. కనుక ఆ ప్రాజెక్టును చేయనీయకుండానే చంపేస్తారని ఒక వాదన ప్రారంభించబడింది. కనుక గమనించండి, ఏది ఏమైనా సరే ఇంకేం తక్కువ అని దరిద్రునిగా సమస్తను సమర్పించుకుని రోడ్లమ్మడి తిరగాల్సిన పని. మన ఈ మధ్యన ఒక సేవకుడు అండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మంచి లగ్జరీ లైఫ్, ఒక కారు ఉంది, కారు తీసుకుని సువార్త భారం దేవుడు ఏదో దర్శించాడంట. సువార్త భారంతో కుటుంబానికి పోషణకు ఇచ్చేసి తను మాత్రం వీధులంతా ఊర్లు తిరుగుతున్నాడు సువార్త ప్రకటించుకుంటూ, కారు వేసుకుని, ట్రాక్స్ తీసుకుని ప్రతి చోటకి వెళ్తున్నాడు, అందరికీ ట్రాక్స్ పంచుతున్నాడు. ఏమొచ్చిందండి ఆయనకి? మనకేం కలిగిందా? భారం ఏంటి? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటే మామూలు విషయమా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఈ భారం, ఎందుకు ఈ బాధ్యత, ఎందుకు ఈ విధానం? దేవుని కోసం ఈ లోక విషయంలో దరిద్రులుగా తాను మార్చుకుంటున్నారు. పరలోకంలో ధనవంతులుగా, పరలోకంలో గొప్పవారుగా, పరలోకంలో ఉన్నతమైన వారిగా మారాలని ఈ లోకం అశాశ్వతమైన వారు గ్రహించారు. వారు వింటున్నా, నువ్వు ఎన్నిసార్లు గ్రహించగలుగుతున్నావు? ప్రతి వారం క్రమం తప్పకుండా దైవ సన్నిధికి వస్తున్నావే. అరే, ఈ లోకం అశాశ్వతమైంది, లోక కోరికలు అశాశ్వతమైంది. చాసిపడి జరమతో చాలు దేనికి పనికిరాని బాడీ ఇదే. అలాంటి బాడీకి ఎన్ని మెరుపులు, ఎన్ని తిప్పులు, ఎన్ని వంకరలు, ఎన్ని టింకర్లు, ఎంత బడాయి ఉండిద్ది బాడీకి, ఎంత వంపు సొంపులు ఉంటాయి. అంత అవసరం అంటారా? చాసిపెట్టి 4 వాంతులు అయితే చాలు, మాట కూడా బయటికి రాదు అంటావేక, ఏమి ఉండదేక. అలాంటిది ఎంత అవసరం అంటారా? ఉండగానే, ఆయుష్ ఉండగానే ప్రభు వైపు మనసు పెట్టు. ఈ లోక విషయంలో నిన్ను నువ్వు దరిద్రునిగా చేసుకో. అనగా నిస్సహాయమైన స్థితిలో కళ్ళ ముందు పాపం కనపడుతున్నా నా వల్ల కాదు, నేను చేయలేని పరిస్థితి, నాకు ఎందుకు దాని సంగతి అంటూ నీ పని నువ్వు చేసుకుపోతూ దేవుని కోసం దరిద్రునిగా మారేమంటే దేవుడు నీకు ఉన్నతమైన స్థానాన్ని ఇస్తాడు. దేవుని కోసం దరిద్రుని అంటే అన్నీ వదిలిపెట్టుకోమని కాదు, భార్య బిడ్డలను, ధనాన్ని, ఆస్తిని, పాస్తులను వదిలిపెట్టుకోమని కాదు. పాప శాప లోక సంబంధమైన వాటిని అసహించుకుని వాటి విషయంలో
రాజీ పడకుండా, అట్టి పాప శాపం వైపు తిరగకుండా దేవుని వైపు తిరుగు చూడు. ఆఖరి మాట ఒక మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదవండి. త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టి వారే ఉంటరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిదిరి. ఆమేన్. అమ్మ విన్నారా? నేను ప్రార్థనకు వస్తాను, దొంగతనం చేస్తాను, నేను ప్రార్థనకు వస్తాను, పోగిరి మాటలు మాట్లాడతాను, నేను ప్రార్థనకు వస్తాను, ఇష్టానుసారంగా బ్రతుకుతాను, ప్రార్థన చేస్తా, అన్నీ చేస్తా. కుదరదు. కొన్నే ఉండాల. తగు మాత్రం ఉంటేనే అందంగా ఉంటారు. గమనించండి, అన్నీ అలంకరించుకుంటే అందంగా కనపడరు. అలాగే తగు మాత్రం ఉంటేనే నువ్వు ఎంత అందంగా ఉంటావు. అలాగే నీ జీవితంలో కూడా కొన్నిటిని మాత్రమే ఉండాలి. అది దైవ సంబంధమైనవి, దేవునికి ఇష్టమైనవి. నువ్వు పరిశుద్ధపరచబడ్డానికి పిలువబడ్డావని మరిచిపోక ప్రభు కోసం ప్రత్యేకంగా నిన్ను సమర్పించుకో. ఈ లోక విషయంలో నిన్ను దరిద్రునిగా మార్చుకుంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు, ఉన్నతమైన దీవెన నీకు ఇస్తాడు. ఆ పాపము చేయకుండా, ప్రభా నీకోసం నేనుగో ఈ దరిద్రతను పుచ్చుకున్న, ఈ పాపం చేయకుండా నేను ఉన్నాను ప్రభా అని ప్రార్థన చేయి. ఆ టైంలో అంతకంటే శక్తిని దేవుడు నీకు ప్రసాదిస్తాడు. ఆమేన్. లోక సంబంధమైన వాటి వైపు మనస్సు పెట్టకుండా, ఏముందిలే దానిలో, నా భర్త దగ్గర దొరకంది ఏముంది, నా భార్య దగ్గర దొరకంది ఏముంది, లేకుంటే వీళ్ళ దగ్గర లేనిది ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నదేముంది అని ఒక చిన్న ఆలోచన మనసులో తెచ్చుకో. పనికి మాలిన అందాలు ఏ కనబడ్డ అందంగా కనబడదు నీ కంటికి. చాటలు నీ చేతిలో కనబడ్డా వాటిని అంత సౌందర్యంగా కనపడవు, అట్రాక్ట్ అవ్వవు. దేవుని కోసం నిన్ను సమర్పించుకుని చూడు, దేవుని కోసం నిన్ను అంకితం చేసుకుని చూడు. దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడు, ఎంతగా హెచ్చిస్తాడో. ఈరోజు నువ్వు ఒకవేళ దేవుని కోసం సమర్పించుకుంటే ఏం చేతకాని వాడు అనుకోవచ్చు, నిన్ను ఏమి లెక్కలేని వారుగా చూడవచ్చు. ఏం బాధపడద్దు, తప్పేమి లేదు. పవిత్రంగా బ్రతకడంలో తప్పలేదండి. పాపంతో కూడబెట్టుకున్న సొమ్ముతో బతికే కంటే పవిత్రంగా బతకడంలో తప్పలేదండి. ప్రియమైన బిడ్డలారా, బాగా గమనించండి. పవిత్రంగా ఇంట్లో కారం మెతుకులు వేసుకుని హ్యాపీగా తిను, పాపంతో కూడిన బిర్యానీ తినే కంటే. ఎంత గొప్ప భాగ్యం తెలుసా, ఎంత గొప్ప దీవెన తెలుసా, ఎంత గొప్ప ఆశీర్వాదం తెలుసా. ఈ రోజున ప్రభు నిన్ను ఆ దీవెనతో నింపాలనుకుంటున్నాడు, ఆ ఆశీర్వాదంతో నింపాలనుకుంటున్నాడు. అక్కడ రాయబడిన మాట ఒకసారి ఆఖరిగా ఆ వాక్యాన్ని, మూల వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి. మూల వాక్యాన్ని మరలా ఒకసారి. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారును ఈ శ్వాసముందు ఎలా ఉంచుతాడంట, నీ భాగ్యం ఎంత గొప్పదన్నాడు బైబిల్లో చోట. అర్థమైందా? నీ భాగ్యము ఎంత గొప్పది. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని భాగ్యవంతులుగా చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆ భాగ్యవంతులుగా దేవుడు, ఉన్నతమైన భాగ్యము కలిగిన వారుగా దేవుడు మనందరిని ఉంచునుగాక. విశ్వాసముందు భాగ్యవంతులుగా చేయనుగాక. ఈ లోక విషయంలో దరిద్రులుగా మనల్ని ఉంచునుగాక. ఈ లోక సంబంధమైన కోరికలు, వ్యామోహాలు మన ఎదురు నుంచి దూరమైపోవునుగాక. దేవుని కొరకు ప్రత్యేకమైన సాధనాలుగా దేవుడు మనల్ని ఉంచునుగాక. ఆమేన్. తల ఉంచుదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇట్టి మాటల దేవుడు మనందరి వినికిడిలో దీవించున్నతమైన మేలుతో నింపి నడిపించునుగాక. ఆమేన్.